హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్. నేను మీ రామకృష్ణ. డైరెక్ట్ సెల్లింగ్లో గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడే ఒక బుక్ సమ్మరీ తోటి ముందుకెళ్ళబోతున్నాం. ఆ బుక్ పేరు వచ్చేసి గో ప్రో 7 Steps to Becoming a Network Marketing Professional బై ఎరిక్ వోరెన్. ఈ బుక్ అనేది ఒక నెట్వర్క్ మార్కెటర్కి ఒక రోడ్ మ్యాప్ లాంటిది. స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా తన ఎక్స్పీరియన్స్ అంతా ఈ బుక్ రూపంలో తీసుకొచ్చారు. ఈ రైటర్ ఎవరైతే ఉన్నారో స్వతహాగా అతను ఒక నెట్వర్క్ మార్కెటర్. ఓకే, సో ఈ బుక్ ద్వారా చాలా మందిని ఇన్స్పైర్ చేయగలిగారు. ఈ బుక్ని మనం ఒకసారి క్లియర్గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుంటూ పోదాం. గో ప్రో 7 Steps to Becoming a Network Marketing Professional. దీంట్లో ఆథర్ 7 ఫండమెంటల్ స్టెప్స్ గురించి మాట్లాడారు. దాంట్లో ఫస్ట్ మైండ్ సెట్ గురించి మాట్లాడారు. ఈ బిజినెస్ చేయాలంటే మైండ్ సెట్ ఏంటి, తర్వాత స్కిల్ డెవలప్మెంట్, టీమ్ బిల్డింగ్, డూప్లికేషన్ అండ్ ప్రొఫెషనలిజం. సో ఈ బుక్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ఎంత పొటెన్షియాలిటీ ఉంది, ఎంత గ్రోత్ ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. డైరెక్ట్ సెల్లింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్, నేను మ్యాక్సిమం డైరెక్ట్ సెల్లింగ్ అనే చెప్తూ ఉంటాను. డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎంప్లాయీ మైండ్ సెట్ నుంచి బిజినెస్ మ్యాన్ ఎంటర్ప్రీనియర్ మైండ్ సెట్కి షిఫ్ట్ అవ్వాలి అంటున్నారు. చాలామంది ఏం చేస్తారంటే బిజినెస్ స్టార్ట్ చేశారు కానీ దీన్ని ఒక ఎంప్లాయీ లాగానే చూస్తారు. నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది, ఈ నెల ఎంత వచ్చింది, రేపటి నెల ఎంత వచ్చింది, ఓకే, సో నా టీం ఎంత సేల్స్ పెరిగింది, ఒక 5,000 వస్తే చాలే, 10,000 వస్తే చాలే, 30,000 వస్తే చాలే అని ఒక యాంగిల్లోనే చూస్తూ ఉంటారు. మీరు బిజినెస్ మ్యాన్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇది కోట్లలో టర్న్ ఓవర్ జరిగే పొటెన్షియాలిటీ ఉన్న బిజినెస్. ఇలాంటి బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు డే 1 నుంచి కూడా ఎంటర్ప్రీనర్ మైండ్ సెట్ని అలవాటు చేసుకోవాలి అని చెప్పి ఆథర్ చెప్తున్నారు. ఎంటర్ప్రీనర్ మైండ్ సెట్ అంటే ఏంటి? మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి బిజినెస్ మ్యాన్ లాగానే ఆలోచించాలి. ఇవాళ సండే వచ్చింది, నేను ఆఫ్ తీసేసుకుంటా. ఆఫీస్లో ఇన్ఛార్జ్కి ఏమని చెప్తాను, లీవ్ పెట్టాలనుకుంటే నాకు వర్షం వస్తుంది డ్యూటీకి రాలేను, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది డ్యూటీకి రాలేను, ఓకే, సో లేకపోతే నాకు తలనొప్పి వస్తుంది డ్యూటీకి రాలేను. ఇలాంటివన్నీ ఎంప్లాయీ మైండ్ సెట్లో ఉంటాయి, సో లీవ్ పెట్టడానికి. కానీ ఒక బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉంటాడో, ఏదైనా ఆ బిజినెస్ మీరు చేస్తున్న కంపెనీ ఓనరే ఉన్నాడు, ఆ కంపెనీ ఓనర్కి అతను రాకపోతే టర్న్ ఓవర్లో ఎఫెక్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తాడు, నాకు జ్వరం వస్తుందనో, తలనొప్పి వస్తుందనో, లేకపోతే మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందనో, ఇలాంటి వాటితోటి ఆఫీస్కి డుమ్మా కొట్టాడు. ఎందుకంటే అది తన ఓన్ బిజినెస్. ఆ బిజినెస్ని ఎట్లా గ్రో చేసుకోవాలి, ఇంకా నేను ఎంత గొప్పగా ముందుకు తీసుకెళ్ళాలి, దీనికి ఇంకేం డెవలప్మెంట్ చేయాలని ఎలా అయితే ఒక బిజినెస్ మ్యాన్ ఆలోచిస్తాడో, సేమ్ మీరు కూడా మీ బిజినెస్కి సాకులు ఎతకకుండా ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించాలి. ఎప్పుడైతే ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తారో, ఒక ఎంటర్ప్రీనర్ లాగా, ఒక ఓనర్ లాగా ఆలోచిస్తారో, ఈ బిజినెస్ నాదే అని ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు మీరు సాకులు ఎతకడం ఆపేస్తారు. ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అంటాడు ఆథర్. మైండ్ సెట్లో ఇంకొకటి లాంగ్ టర్మ్ విజన్. ఎప్పుడైతే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారో ఈ బిజినెస్ని చాలా లాంగ్ టర్మ్లో చూడాలి. రోజుకు కొంచెం కొంచెం పని చేస్తారు. 1 ఇయర్లో ఎక్కడ ఉంటారు, 2 ఇయర్స్లో ఏంది, 5 ఇయర్స్లో ఏంది. ఒక 5 ఇయర్స్లో ఈ బిజినెస్లో మీరు ఎంటర్ప్రీనర్ అయిపోయిన తర్వాత మీ ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా ఉంటుంది, లాంగ్ టర్మ్ ఆలోచించాలి. ఇప్పటిదాకా మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఒక ఎంప్లాయీ మైండ్ సెట్లా ఉంటుంది. అంటే ఈరోజు నేను ఎంప్లాయీ లాగా ఉన్నా, సో ఇప్పటిదాకా మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఒక ఎంప్లాయీ లాగా ఉంటుంది. నేను లేచాను, డ్యూటీకి పోయానా, వచ్చాను, ఓకే. సో ఒక 3 నెలలు 4 నెలలు మీకు డ్యూటీలో ఆ శాలరీ ఇవ్వట్లేదు అనుకోండి, ఇమీడియట్గా ఏం చేస్తారు, అది మానేసి ఇంకో దానికి షిఫ్ట్ అయిపోతారు, అంతే కదా. కానీ ఇక్కడ ఎంప్లాయీ మైండ్ సెట్ కాకుండా బిజినెస్ మైండ్ సెట్లోకి వెళ్ళాలి. లాంగ్ టర్మ్లో ఆలోచించాలి. మీకు నెల రాకపోవచ్చు ఇన్కమ్, పెద్దగా 2 నెలలు రాకపోవచ్చు, 3 నెలలు రాకపోవచ్చు, కానీ ఇందులో ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఉంది. సో నెల, 2 నెలలు, 3 నెలలు మీకు ఇన్కమ్ రావట్లేదంటే మీ పని ఇంకా స్టార్ట్ కావాలి. మీరు నేర్చుకునే పనిలోనే ఉన్నారు. ఈ నేర్చుకునే సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. అంతే తప్పితే నేను జస్ట్ దాన్ని నెలైనా డబ్బు రాలేదు, 2 నెలలైనా డబ్బు రావట్లేదని మీరు ఇమీడియట్గా దాంట్లో స్ట్రక్ అవ్వకూడదు, ఓకే. సో మీరు చేస్తున్న పనిలో ఎక్కడ మిస్టేక్ అయింది, సో తర్వాత దాన్ని ఎలా కరెక్షన్ చేసుకోవాలి, ఇలాంటి లాంగ్ టర్మ్ మైండ్ సెట్లోకి వెళ్తే అప్పుడు ఈ బిజినెస్లో సక్సెస్ ఉంటుంది తప్ప స్టార్టింగ్లోనే వచ్చిన 2 నెలలకే 3 నెలలకే డబ్బులు కనపడాలనంటే అది ఎంప్లాయీ మైండ్ సెట్ అవుద్ది. ఇలాంటి మైండ్ సెట్ వాళ్ళు ఈ బిజినెస్లో నిలబడలేరు అని చెప్తున్నాడు ఆథర్. ఎంబ్రాసింగ్ ఛాలెంజెస్. సో బిజినెస్లోకి వచ్చారు మీరు, ఈ బిజినెస్లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ముఖ్యంగా మిమ్మల్ని కొంతమంది ఆపుతూ ఉంటారు. ఇందులో ఏం సక్సెస్ అవుతావు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు, వీళ్ళు ఫెయిల్ అయ్యారు, ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా,
ఇలాంటి డౌట్స్ అన్ని రేజ్ చేస్తూ ఉంటారు. మీకే కాదు, ఈ బిజినెస్లో ఇంతకుముందు మీకన్నా వెళ్ళిన వాళ్ళకైనా, లేకపోతే ఈ బయట ఉన్న ఏ రతన్ టాటా అయినా, బిర్లా అయినా, ఏ బిజినెస్ మ్యాన్ అయినా ఒక ఇండస్ట్రీలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి సలహాలు ఇచ్చిన వాళ్ళే ఉంటారు. ఈవెన్ ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, అమెజాన్ ఫౌండర్లకు కూడా స్టార్టింగ్లో జాబ్ మానేసి బిజినెస్లోకి వస్తున్నప్పుడు ఎందుకు రిస్క్ చేసుకుంటున్నావు, ఇప్పుడున్న దాంట్లో తృప్తి పడవచ్చు కదా అని సలహాలు ఇచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇవన్నీ ఛాలెంజెస్ వస్తాయి. బిజినెస్ చేస్తున్నప్పుడు ఎత్తు పల్లాలు ఉంటాయి, అలాగే సలహాలు కూడా వస్తాయి, ఉచిత సలహాలు కూడా వస్తాయి. ఇవన్నీ ఈ బిజినెస్లో ఒక పార్టే, ఇదంతా కామన్. దీనికి కూడా కంగారు పడిపోతే అది మీ ఎంప్లాయీ మైండ్ సెట్ అవుద్ది. ఇవన్నీ చాలా కామన్ విషయాలను ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మనం బిజినెస్ మైండ్ సెట్లోకి షిఫ్ట్ అయినట్టు అని చెప్తున్నాడు ఆథర్. మైండ్ సెట్కి సంబంధించిన దాంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే రిస్క్ టేకింగ్. ఓకే, సో మీరు ఎంప్లాయీ మైండ్ సెట్లో ఉన్నారనుకుందాం. ఎంప్లాయీ మైండ్ సెట్లో ఏముంటుంది, జస్ట్ కంఫర్ట్ జోన్. మీరు ఒక 5 years ఒక కంపెనీలో చేశారు. ఈ కంపెనీలో నుంచి ఇంకో కంపెనీకి షిఫ్ట్ అవ్వాలంటే భయపడిపోతూ ఉంటారు. ఒకవేళ కొద్దిగా రిస్క్ తీసుకుంటున్నాను, ఓకే వెళ్తే హ్యాపీగా ఉంటుంది, ఒకవేళ అక్కడ వాతావరణాన్ని నీకు అలవాటు పడకపోతే, అక్కడ నా మేనేజర్ కరెక్ట్ అతను లేకపోతే, నా టీం కరెక్ట్గా లేకపోతే ఎక్కడ ఇబ్బంది అవుద్దో అని చెప్పి భయపడిపోయి కంఫర్ట్ జోన్లో ఉండిపోతారు. ఓకే, సో ఇప్పుడు నేను చేస్తున్న ఆఫీస్లో వీక్లీ 5 days వర్కింగ్ ఉంది, అక్కడికి పోతే 6 days వర్కింగ్ అంట. ఈ 1 day వర్కింగ్ కూడా కక్కుర్తిపడి కంఫర్ట్ జోన్లో ఉండిపోయి ఇంకొక 10,000 ఎక్స్ట్రా వచ్చేదానికి కూడా భయపడిపోయి ఆగిపోయే వాళ్ళు ఉంటారు. ఇది కంఫర్ట్ జోన్. అదే ఈ బిజినెస్లోకి వస్తే ఈ కంఫర్ట్ జోన్ అంతా వదిలేయాలి, ఈ మైండ్ సెట్ మార్చుకోవాలి. బిజినెస్ ఓనర్గా మీరు ఎదుగుతున్నారు, ఇది మీ ఓన్ బిజినెస్. మీ ఓన్ బిజినెస్కి ఎదుగుతున్నప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. నా బిజినెస్కి నేను ఇంకొద్దిగా ఏం రిస్క్ తీసుకోవచ్చు. ఓకే, సో నేనేం క్యాలిక్యులేటెడ్ రిస్క్ కూడా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. సో నేను ఎంత టైం స్పెండ్ చేయొచ్చు, ఓకే నేను ఎలాంటి రిస్క్ తీసుకుంటే, ఎలాంటి నా టైంను త్యాగం చేస్తే ఇందులో నేను సక్సెస్ అవుతాను అని మైండ్ సెట్కి సిగ్నల్ ఇవ్వాలి, అడగాలి. మైండ్కి సిగ్నల్ ఇవ్వకుండా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాకపోతే ఈ బిజినెస్లో గ్రోత్ చూడలేమంటారు ఆథర్. నెక్స్ట్ ఓనర్షిప్ అండ్ అకౌంటబిలిటీ. సో నేను ఇందాక నుంచి చెప్తున్నట్టే ఈ బిజినెస్ నా ఓన్ అనుకోవాలి. ఓకే, నా ఓన్ అనుకొని దీన్ని బాధ్యతగా ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే బిజినెస్కి మీరు ఓనర్గా ఫీల్ అవుతారో, దీన్ని బాధ్యతగా ఫీల్ అవుతారో, అప్పుడు మీరు టీంకి కూడా అదే నేర్పించగలుగుతారు కాన్ఫిడెంట్గా. మీ టీం కూడా ఈజీగా డూప్లికేట్ అవ్వగలుగుతుంది. కంటిన్యూయస్ లెర్నింగ్. మీ మైండ్కి ఆల్రెడీ షిఫ్ట్ ఇవ్వండి. ఓకే, ఆల్రెడీ రోజు మన బిజినెస్ ట్రైనింగ్స్, ప్రొఫైల్, ప్రొడక్ట్ ప్లాన్ వింటున్నాం కదా, ఇంకా ఏం వింటాం అని చెప్పేసి కంఫర్ట్లోకి వెళ్ళిపోకూడదు. కంటిన్యూయస్ లెర్నింగ్ ఉండాలి. లీడ్ జనరేషన్కి ఇప్పుడున్నది మీరు చేస్తుంది ఏంది, లీడ్స్ బాగా వస్తున్నాయా, ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చా, టీంతో కమ్యూనికేట్ అవ్వడానికి మీ దగ్గర ఏం ఆప్షన్ ఉంది, ఇంకేదైనా కమ్యూనికేట్ చేసుకోవచ్చా, మీ టీం నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి మీ దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి, ఇంకేదైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చా. ఇలా ఎప్పటికప్పుడు కంఫర్ట్ మనకు అద్భుతంగా సెటిల్ అయిపోయామని ఆగకుండా మీ బిజినెస్ని గ్రోత్ చేసుకోవడానికి ఇంకేమి ఇంప్రూవ్ చేసుకోవాలని ఎప్పటికప్పుడు ఆలోచించి ఒక మైండ్ సెట్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ మైండ్ సెట్లోకి సంబంధించి చెప్తున్న ఇంకొక పాయింట్ ఏంటంటే బ్రాండ్ బిల్డింగ్. ఆథర్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ బిజినెస్లో మీరు ఒక బ్రాండ్ లాగా తయారవ్వాలి. ఎప్పుడైతే మీ బ్రాండ్ లాగా తయారవుతారో మిమ్మల్ని మీ టీం డూప్లికేట్ చేస్తూ మీ బ్రాండ్ పేరు చెప్పుకొని మీ టీం కూడా సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ బిజినెస్లో వాళ్ళెవరో రావాలి, వీళ్ళెవరో రావాలనుకన్నా ముందు మన మైండ్ సెట్ని బిజినెస్ ఓనర్ లాగా మార్చుకున్న రోజున ఇది నాది, నేను క్యాలిక్యులేటెడ్గా రిస్క్ తీసుకుంటా, కంఫర్ట్ జోన్లో నుంచి వాయిదాలు వేయడం అనేది మానేస్తా, ఓకే నేను కంటిన్యూగా నేర్చుకుంటా అనే ఒక మైండ్ సెట్ మీకు అలవాటు అవుతుంది. ఎప్పుడైతే అలవాటు అవుతుందో ఈ బిజినెస్లో గ్రోత్ చూడగలుగుతారు. అప్పుడే బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అంటున్నారు ఆథర్. సో నెక్స్ట్ ఏరియా స్కిల్ డెవలప్మెంట్ గురించి వచ్చారు ఆథర్. సో స్కిల్ డెవలప్మెంట్ గురించి చాలా వీడియోస్ మనం చేసాం మన యూట్యూబ్ ఛానల్లో. సో అందులో ముఖ్యంగా ప్రాస్పెక్టింగ్ స్కిల్స్ నేర్చుకోమంటున్నారు. ఓకే, సో ప్రాస్పెక్టింగ్ స్కిల్స్కి సంబంధించి ఒక 4-5 ఉదాహరణలు కూడా ఇచ్చారు. సో ఈ ప్రాస్పెక్టింగ్ స్కిల్స్ కూడా నీడ్ బేస్డ్ ప్రాస్పెక్టింగ్ చేయమంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఈ బిజినెస్ కానీ ఈ ప్రొడక్ట్ కానీ నీడ్ ఉందా లేదా ఐడెంటిఫై చేసి వాళ్ళ నీడ్కి బట్టి బిజినెస్ని చెప్పాలా, ప్రొడక్ట్ చెప్పాలని ఐడెంటిఫై చేసుకోవాలని చెప్తున్నారు. తర్వాత ఇన్విటేషన్ స్కిల్స్. సో 2 నిమిషాల్లో వాళ్ళని ఈ బిజినెస్ ప్రజెంటేషన్కి ఇన్వైట్ చేయాలన్నా, లేకపోతే ఆన్లైన్ మీ బిజినెస్ ప్రజెంటేషన్ వాళ్ళని తీసుకురావాలన్నా ఇన్విటేషన్ స్కిల్స్ని ఎంత బాగా ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రజెంటేషన్ స్కిల్స్ ఈ బిజినెస్కి చాలా ఇంపార్టెంట్ ప్రజెంటేషనే. ఈ ప్రజెంటేషన్లో ఫస్ట్ మీరు ఏం వివరించబోతున్నారు ఈ ప్రజెంటేషన్లోనే స్టార్టింగ్లో ఉండాలి, మిడిల్లో ఇప్పటిదాకా దీన్ని ఎవరెవరు చేశారు, ఎలా సక్సెస్ అయ్యారు అనేది ఉండాలి, ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళకు వస్తున్న బెనిఫిట్స్ క్యాలిక్యులేషన్స్ ఉండాలి, తర్వాత కంపెనీ పేరు ఉండాలి,
తర్వాత మీతో రావడం వల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది చెప్పాలి. ఈ రకంగా ప్రజెంటేషన్ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీ టీమ్ గ్రోత్కు ఉపయోగపడుతుంది. టీంలో ఇది డూప్లికేషన్ అవ్వాలి. మీరు కరెక్ట్గా నేర్చుకోవాలి ఎంటర్ప్రీనర్గా. ఇది మీ బాధ్యత. ప్రాస్పెక్టింగ్ చేయడం, వాళ్ళని ఇన్వైట్ చేయడం, వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వడం. నెక్స్ట్ ఫాలో అప్. ఫీడ్బ్యాక్ కోసం వాళ్ళకి ఫాలో అప్ చేసినప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ వచ్చే డౌట్స్ ఏంటి, ఆ అబ్జెక్షన్స్ ఏంటి, ఆ అబ్జెక్షన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఆథర్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే క్లోజింగ్ టిప్స్. ఒకవేళ వాళ్ళకి ప్రజెంటేషన్ నచ్చింది కానీ లేట్ చేస్తున్నారు. లేట్ చేస్తున్నప్పుడు మీరు లేట్ చేసుకుంటూ ఉంటే ఏం మిస్ అవుతారు అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు కమ్యూనికేట్ చేయగలగాలి. ఈ టిప్స్ అన్ని రావాలి అనేది ఆథర్ ఒపీనియన్. నెక్స్ట్ లెసన్ వచ్చేసి టీమ్ బిల్డింగ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ఈ బిజినెస్లో డబ్బు చూడాలంటే మీరు ఒక్కలే కష్టపడడం కాదు, ఒక టీం కావాలి. ఈ భూమి మీద ఎవరన్నా ఒక వ్యక్తి ధనవంతుడు అయ్యాడంటే అతను అక్కడే కష్టపడలేదు, అతనితో పాటు అతని వెనకాల ఒక టీం కూడా కష్టపడింది. ఇప్పుడు మీరు ఒక పెద్ద ఎంటర్ప్రీనర్ని చూడండి, ఏ బిజినెస్ మ్యాన్ అయినా చూడండి, టాటా, బిర్లా, రిలయన్స్, అదానీ, అంబానీ, వీళ్ళు ఒక్కలే కష్టపడితే ఆ పొజిషన్కి రాలా. వాళ్ళ వెనకాల ఒక టీం పనిచేస్తుంది. సేమ్ అట్లానే మనం కూడా మన బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే టీం బిల్డింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. టీం బిల్డ్ చేయాలంటే ఫస్ట్ గొప్ప లీడర్గా ఎదగాలి. లీడర్షిప్ క్వాలిటీస్ మీకు రావాలి. ఈ లీడర్షిప్ క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది ఆథర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్, టీమును మోటివేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. టీంలో ఒక చలనం తీసుకురావాలి. ఉండి ఉండి టీం చల్లబడిపోతూ ఉంటుంది. సో వీళ్ళని చలనం తీసుకురాని, వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి ఓకే ఎలాంటి మోటివేషన్ థింగ్స్ ఇందులోకి ఇన్వాల్వ్ చేయాలి అనేది ఒక లీడర్గా మీకు తెలియాలి అని చెప్తున్నారు ఆథర్. అలాగే టీంలో పాజిటివ్ టీమ్ కల్చర్ని, ఒక టీంని ఒక టీం క్రిటిసైజ్ చేసుకోకుండా అప్లైన్, డౌన్లైన్, డౌన్లైన్, అప్లైన్, క్రాస్ లైన్స్, మీరందరూ కూడా ఒక పాజిటివ్ వాతావరణంలో ఉండేటట్టు ఒక పాజిటివ్ వేవ్ని ఇందులో తీసుకురావాలి. అప్పుడే అందరూ కలిసికట్టుగా పనిచేసుకోగలుగుతారు. ఒక లీడర్గా మీకు ఈ టెక్నిక్స్ తెలియాలి అంటాడు ఆథర్. నెక్స్ట్ వన్ వచ్చేసి లీడింగ్ బై ఎగ్జాంపుల్. పొద్దాక టీం మీరు ఇది చేయండి అది చేయండి కాకుండా మీరు చేస్తూ వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్లా ఉండాలి. ఓకే, మనం ఆ పని చేస్తూ వాళ్ళు అది డూప్లికేట్ చేసేటంత ఈజీగా ఆ పనిని అలవాటు చేయాలి. ఎప్పుడైతే మీరు లీడింగ్ బై ఎగ్జాంపుల్ అవుతారో, మీరు వాళ్ళకు ఒక రోల్ మోడల్ అవుతారో, వాళ్ళు ఆటోమేటిక్గా అది డూప్లికేట్ చేస్తారు. ఫస్ట్ మీరు ఉండండి, తర్వాత వాళ్ళు ఫాలో అవుతారు అని చెప్తున్నాడు ఆథర్. రికగ్నైజ్ అండ్ రివార్డ్స్. మీ టీంలో ఎవరు ఎక్కువగా పనిచేస్తున్నారు, ఓకే, ఎవరు ఎఫెక్టివ్గా అన్ని నేర్చుకుంటున్నారు, ఎవరు ప్రతిదీ కూడా ఇంటిగ్రేట్ అవ్వగలుగుతున్నారు, ఎవరైనా కొత్త పాయింట్ చెప్పినప్పుడు ఎవరు ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళని రికగ్నైజ్ చేయాలి. వాళ్ళకి రివార్డ్స్, అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. అప్పుడే మీ టీం చాలా త్వరగా గ్రోత్ అవుతుంది అంటున్నారు ఆథర్. సో ఎప్పుడు కూడా ఒక లీడర్కి లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. మీరు ఇప్పుడు ఏదైతే ఒక సిస్టమ్ తయారు చేశారో టీమ్ గ్రోత్ కోసం, ఆ సిస్టము ఒక 5 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది, 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది అనేది ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి ఒక లీడర్కి అని చెప్తారు ఆథర్. కాబట్టి ఈ బిజినెస్లో మీ టీం గ్రోత్ అవ్వాలంటే మీరు లీడర్ అవ్వాలి. లీడర్ అయిన తర్వాత వాళ్ళకి ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలగాలి. మీరు చెప్తున్న పాయింట్ వాళ్ళకి అర్థం అవ్వాలి. టీమును మోటివేట్ చేయగలగాలి. ఓకే, టీంలో ఒక పాజిటివ్ వాతావరణం క్రియేట్ చేయాలి. అలాగే ట్రైనింగ్ సిస్టమ్ ఈజీగా అందరూ అడాప్ట్ చేసుకునేట్టు ట్రైనింగ్ సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఎవరైతే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారో, ఎవరైతే ఇంప్రూవ్ అవుతున్నారో వాళ్ళని రికగ్నైజ్ చేయాలి, రివార్డ్స్ ఇవ్వాలి. ఓకే, అవార్డ్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేయాలి. అప్పుడే మీరు ఒక లీడర్గా ఎదుగుతారు. మీరు చెప్పింది మీ టీం ఫాలో అవుతూ ఉంటారు అంటున్నారు ఆథర్. నెక్స్ట్ లెసన్లో డూప్లికేషన్ గురించి ఆథర్ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన డైరెక్ట్ సెల్లింగ్లో కానీ, నెట్వర్క్ మార్కెటింగ్లో కానీ మనం చేస్తున్న పని ఎప్పుడైతే కాపీ పేస్ట్ అవుతుందో, ఎప్పుడైతే పర్ఫెక్ట్గా డూప్లికేట్ అవుతుందో అప్పుడే మనం సక్సెస్ అవుతాం. డూప్లికేషన్ అనేది మన బిజినెస్లో చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మీరు ఒక పని చేస్తున్నారు, ఈ పని ఎంత బాగా డూప్లికేట్ అవుతుందో మీ టీం అంత తొందరగా గ్రోత్ అవుతుంది. ఈ పనిని ఎవరైతే బాగా పర్ఫెక్ట్గా ఫాలో అవుతారో అప్పుడు డూప్లికేషన్ ఈజీ అవుతుంది. సో ఈ డూప్లికేట్ అవ్వడానికి క్రియేటింగ్ ఒక సిస్టమ్ తయారు చేయాలి. సిస్టమ్ ఎలా చేస్తారు? సో సిడీస్ రూపంలో చేస్తారా, పీడిఎఫ్ రూపంలో చేస్తారా? ఓకే, సో అక్కడ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, ట్రైనింగ్ డెవలప్మెంట్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ అన్నీ ఆటోమేషన్ ఉండాలి. అన్నీ ఆటోమేటిక్గా అందరూ ఆ స్టెప్స్ ఫాలో అయ్యేటట్టు ఉండాలి. ఎప్పుడైతే ఈ డూప్లికేషన్ ఈజీగా ఉంటుందో, మీరు మీ టీంలో ఒక 20 మంది డౌన్స్ వచ్చినా, 20 టీం వచ్చినా, ఆ కింద వచ్చిన వాళ్ళు కూడా సేమ్ అదే సిస్టమ్ ఫాలో అవుతున్నప్పుడు మీకు డూప్లికేషన్ ఈజీ అవుతుంది. డూప్లికేషన్ ఈజీ అవుతున్నప్పుడు మీరు పైన ఎక్కడో ఉన్నా మీ కింద టీం కూడా ఆటోమేటిక్గా డూప్లికేట్ అవుతున్నప్పుడు సక్సెస్కి చాలా స్కోప్ ఉంటుంది. కాబట్టి డూప్లికేషన్కి ఒక సిస్టమ్ ఎప్పుడు కూడా ఉండాలి. స్టెప్ 1 ఏంటి, కొత్తగా వచ్చిన పర్సన్, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ అవుతున్నాడా లేదా అనేది ఒక సిస్టమ్ ఉండాలి అంటాడు ఆథర్. లాస్ట్ లెసన్ వచ్చేసి బికమింగ్ ఏ ప్రొఫెషనల్. నెట్వర్క్ మార్కెటింగ్లో లేదా డైరెక్ట్ సెల్లింగ్లో ఒక ప్రొఫెషనల్ లాగా బిహేవ్ చేయాలి. మీరు ఒక ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ అవ్వాలి అంటాడు ఆథర్.
ఎగ్జాంపుల్కి ప్రొఫెషనల్ అంటే ఏంటి, వేరే కంపెనీలని క్రిటిసైజ్ చేయకూడదు. వేరే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు పర్మిషన్స్ తీసుకొని ఒక ప్రొడక్ట్తో వెళ్తున్న, ఒక సర్వీస్తో వెళ్తున్న కంపెనీలని, వేరే కంపెనీలని క్రిటిసైజ్ చేయడం. ఇది ఇండియన్ కంపెనీ కాదు, ఇది పలానా కంపెనీ, ఓకే, ఇది అక్కడ కంపెనీ, లేకపోతే వీళ్ళు ఇంత కమిషన్ తీసుకుంటున్నారు, వీళ్ళు ఇంత కమిషన్ ఇస్తారు. మీకు అర్థం కాకపోయినా సరే, మీకు పెద్ద నాలెడ్జ్ లేకపోయినా సరే, అవతల కంపెనీలను ఎప్పుడైతే దూషిస్తూ ఉంటారో, ఆగ్రాలో ఒక ఫారినర్ వచ్చి ఆగ్రా చూడడానికి వచ్చినప్పుడు ఆటో డ్రైవర్లు అందరూ ఎగబడ్డట్టు, ఓకే, ఒక కస్టమర్ కోసం ఆటో డ్రైవర్లంతా ఎగబడి ఒక అన్ప్రొఫెషనలిజంగా బిహేవ్ చేసినట్టు, మీరు డైరెక్ట్ సెల్లింగ్లో ఒక ప్రాస్పెక్ట్ దగ్గర ఇంత అన్ప్రొఫెషనలిజం చేయకూడదు. మీరు ఒక కంపెనీని దూషిస్తున్నారంటే రేపు ఇంకొకరు వచ్చి ఆ ప్రాస్పెక్ట్ దగ్గరనే మీ కంపెనీని దూషిస్తూ ఉంటారు, ఓకే, క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఇలా క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు ఓవరాల్గా ఆ పర్సన్కి నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళందరూ ఇంతే ఉంటారు. ఇది ఒక అన్ప్రొఫెషనలిజం ఫీల్డ్. ఇలాంటి ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వకూడదు అనే ఒక ఫీలింగ్ మనమే తెప్పిస్తాం. ప్రొఫెషనల్గా ఒక పద్ధతిగా మీరు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్పండి, వాళ్ళకు ఒక హోప్ ఇవ్వండి, వచ్చేయండి, ఓకే. సో ఫాలో అప్ పర్ఫెక్ట్గా అవ్వండి. అంతే తప్పితే పక్కన వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ, పక్కన వాళ్ళ మీద పడి ఏడుస్తూ మనం ఎదగాలని చూసామంటే అది చాలా అన్ప్రొఫెషనల్ అవుతుంది. అలాంటప్పుడు మీ మీద గౌరవం లేకుండా పోతుంది. ఓవరాల్గా మనం ఆల్రెడీ చాలా వీడియోల్లో మాట్లాడుకుందే. సో ఈ బుక్లో చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది ఒక డైరెక్ట్ సెల్లర్కి లేదా నెట్వర్క్ మార్కెటర్కి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది, ఓకే. ఈ బుక్ కేవలం ఇంగ్లీష్లోనే ఉంటుంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఇంగ్లీష్ అర్థమైతే దీన్ని చదవడానికి ట్రై చేయండి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఇందులో ఏ పాయింట్ నచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా బిజినెస్ ప్రొఫెషనల్స్ గొప్పగా సక్సెస్ అవ్వాలని కోరుకోవడంలో మా డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.